ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని మాటలు గత వారం నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యము, దేవుని మాట వినకపోవటం వల్ల కలిగే క్షామము. దేవుని మాట వినకపోవటం వల్ల కలిగే క్షామం అంశాన్ని గత వారం నుంచి చదువుకుంటున్నాము. చివరిగా మనము చదువుకున్నటువంటి వాక్యం మీద ఒకసారి గుర్తు చేయండి. చివరిగా మనం చదువుతున్నటువంటి వాక్యం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయమా, రైట్, 9వ అధ్యాయము చివరిగా మనం చదువుకున్నాము. ఒక జాము సేపు వాక్యాన్ని ఎలా చదివారట? ఒక జాము సేపు అనగా 4 గంటల సేపు నిలువబడి ఒక జాము సేపు దేవుని వాక్యాన్ని చదివారు. ఆ వెంటనే మరలా ఇంకొక జాము, మరలా 4 గంటలు దేవుణ్ణి స్తుతించారు. మరలా 4 గంటలు దేవుని వాక్యాన్ని. ఎందుకు అలాగా అంత ఆసక్తిగా ఎందుకు చదివారు అంటే, దేవుడు వారికి 70 సంవత్సరాలు ఏం చేశారు? దేవుని వాక్యం లేకుండా చేశారు. 70 సంవత్సరాలు దేవుని వాక్యం లేకుండా చేశారు. అందుకే ఆ వాక్యం లేకపోవటం వల్ల వారి జీవితాల్లో నిరాశ అనేది ఏర్పడింది. ఏదున్నా జీవితంలో, ఆస్తులున్నా అంతస్తులున్నా, ఏదున్నా కూడా దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఆశ, నిరీక్షణ వేరు. దేవుని గ్రంథంలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదాకు అనుకోనట్టుగా 30 వెండి నాణాలు వచ్చాయి. ఇస్కరియోతు యూదాకు అనుకున్న రీతిగా ఏమొచ్చాయి? 30 వెండి నాణాలు వచ్చాయి. ఆ 30 వెండి నాణాలకు చక్కగా వ్యాపారము చేసుకోవచ్చు కదా. ఎందుకంటే 2 తలాంతులు తీసుకున్న వాడు ఏం చేశాడు? మరలా 2 తలాంతులు సంపాదించాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు మరలా వ్యాపారం చేసి వాటితో మరలా 5, మొత్తం 10 తలాంతులు సంపాదించాడు. అది ఇప్పుడు ఇస్కరియోతు యూదా చేతిలో ఎన్నున్నాయి? 30 వెండి నాణ్యాలు ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? పొగుడు వేసుకుని చనిపోయాడు. అంటే 30 వెండి నాణ్యాలు ఆయన జీవితానికి ఏమి ఇవ్వలేదు? తృప్తిని, సంతోషాన్ని ఇవ్వలేదు. మనం కూడా కొన్నిసార్లు అంటే దేవుడు ఉన్నప్పుడు, దేవుడు వాక్యము ఉండి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా ఓకే, కానీ దేవుని వాక్యం లేకుండా ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా అదంతా వ్యర్థమే. చూడండి, మరి అన్న దేవుని వాక్యము తెలియని వాళ్ళే బాగున్నారు కదా అంటే, అందుకే పోయేవారు ఏం చెప్పాను? ఏ కీర్తన చదువుతున్నామని చెప్పాను? 73వ కీర్తన చదవండి ఏం చెప్పాను? చదివా? ఆ కీర్తన చదివితే ప్రభాకర్, ఆ కీర్తన చదివితే ఆ మొదట ఉన్న భాగం అంతా కూడా నిజంగా ఇంత సంతోషంగా ఉన్నారు. దేవుని వాక్యం తెలియని అన్ని జనులు మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు, మనకంటే బలంగా ఉన్నారు, మనకంటే పుష్టిగా ఉన్నారు. దేవా, మరి ఎందుకు దేవా నీ భక్తుల్ని ఇలా చేశారు అని మొదటి భాగంలో ఉంటుంది. పేజ్ తిప్పి 2వ భాగంలోకి వెళ్తే వారి జీవితం ఒక్క క్షణంలో కూలిపోతుంది. అంటే భూలోకంలో వారి జీవితం కూలిపోతుంది, పరలోకంలో కూడా వారి జీవితం ఉండదు. అదే అన్నమాట ఆన్సర్. కాబట్టి 30 వెండి నాణ్యాలు సంతోషాన్ని ఇవ్వలేదు ఇస్కరియోతు యూదాకు. ఎందుకు ఆలోచించండి. 30 వెండి నాణ్యాలు ఇప్పుడు మనకు దొరికితే కానీ మీకు మోషే గురించి వాక్యం చెప్పారు. ఒకవైపు ఏమో బంగారు సింహాసనం, ఒకవైపు బంగారు సింహాసనం. తాత చనిపోతే ఐగుప్తు రాజ్యంలో తాత చనిపోతే, ఆ తాత చనిపోతే తర్వాత రాజుడు మోషేది. కానీ
ఆ బంగారు సింహాసనాన్ని వద్దనుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వెళ్ళారు. అంటే ఈ బంగారు సింహాసనము ఆయనకు సంతోషాన్ని ఇవ్వటము లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, డబ్బు ఉంటే, బంగారు ఉంటే, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు ఉంటే మనకు సంతోషము అని మనం అనుకుంటున్నాం. నిజంగా కనుక అవి సంతోషాన్ని ఇవ్వగలిగితే 30 వెండి నాణాలతో వెళ్ళిన ఇస్కరియోతు యూదా ఊరెందుకు వేసుకున్నాడు? కొంచెం ఓపిక పడితే బంగారు సింహాసనం మీద కూర్చోబోయే మోషే ఆ బంగారు సింహాసనం మీద కూర్చోకుండా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకుని దిగిపోయాడట. అంటే డబ్బు బంగారు ఇవ్వని సంతోషం ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇవ్వగలరు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు ఇవ్వగలరు. దేవుడు ఇచ్చే సంతోషం ముందు ఏది కూడా గొప్పది కాదు. మనం అనుకుంటాం మన దగ్గర లేనప్పుడు అది ఉంటే ఉండడం మంచిది. దేవుడు ఖచ్చితంగా ఉంటారు. దేవుడి వాక్యం ఖచ్చితంగా ఉంటారు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. 8, 9 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8, 9. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, ఈ మాట బైబిల్లో ఎక్కడ మీరు చూపించలేదు. స్పష్టముగా, వివరముగా, లోతుగా అని ఉంటుంది, కానీ స్పష్టంగా చదివి వినిపించింది అనే మాట మనకి ఎక్కడ దొరకదు. పాత నిబంధనలో దొరకదు, కొత్త నిబంధనలో స్పష్టంగా అనే మాట దొరకదు. ఎందుకు ఇక్కడ దేవుని వాక్యాన్ని అంత స్పష్టంగా చదువుతున్నారు అంటే 70 సంవత్సరాలుగా దేవుని వాక్యము లేదు. 70 సంవత్సరాలుగా దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యం అంటే నాకు గుర్తొస్తుంది. బెంగళూరు విశ్రాంతి నిలయంలో అమెరికా నుంచి సహోదరులు వచ్చి మీటింగ్ పెట్టారు. దానికి నేను డాడీ ఇద్దరు వెళ్ళారు. నేను డాడీ పక్కనే కూర్చున్నాను. దొరలు వాళ్ళు ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారు. వాళ్ళు వచనం చెప్పగానే డాడీ తెలుగులో కాదు, ఇంగ్లీష్లో నోటికి చెప్తున్నాడు. నాకు తెలుసు మా నాన్న ఇచ్చిన సేవకులు లేదన్న విషయం నాకు తెలుసు, అది తెలుగులో. కానీ త్వరలు చెబుతుంటే ఇంగ్లీష్లో సొంతంగా నోటికి ఆ వాక్యాన్ని చెప్పేసుకుంటే ఆ రోజంతా నేను మా నాన్నని చూశాను. తెలుగులో చెప్పడం అంటే ఓకే, తెలుగు అతను చెప్పగలను, ఇంగ్లీష్లో చెప్పడం ఏంటి కదా. వాళ్ళు వచనం చెప్పగానే ఇంగ్లీష్లో చెప్పేస్తున్నారు కదా. రైట్, స్పష్టంగా దేవుని వాక్యాన్ని చదివి వినిపించారు. వినిపించగా ఏం చేశారు చూద్దాం. ఎందుకు వచ్చామని, ఇటీవలని వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పింది. చెప్పగా 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఎన్నిసార్లు ఏడవడము మొదలు పెట్టగా. ఎన్నిసార్లు జనులు 7. నేను దేవుని వాక్యం చెప్పుకునే ఇక్కడ పుస్తకం కూడా దేవుని వాక్యం చెప్తుంది, ఎవరు ఏరవడం లేదు. కానీ జనులందరూ ఏం చేస్తారట, దేవుని వాక్యాన్ని విని ఏడవడము మొదలు పెట్టారట. ధర్మశాస్త్రంలో ఇలా ఉందా
మేము ప్రతిరోజు ఇలా చెయ్యాలా, మేము దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా మర్చిపోయామా, ప్రతిరోజు ఇన్ని కార్యాలు మేము దేవునికి చేయాలి, 70 సంవత్సరాలు దేవునికి చేయవలసినటువంటి పనులు చేయకుండా మేము దూరమైపోయామే అని జనులు ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయులను ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. అమ్మా అయ్యా బాధపడకండి, ఏడవకండి, ఇక మనకు దేవుని సన్నిధి ప్రారంభము కాబోతుంది. దేవుని వాక్యము ఇప్పటి నుండి మనకు ప్రారంభము కాబోతుంది. కాబట్టి మీరు ఏడవద్దు. ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిన తప్పిదం వల్ల నిజమే మనకు దేవుని వాక్యము లేకుండా పోయింది. ఇంకా ఇది మొదలుకొని మనకు దేవుడు ఉంటాడు, దేవుని వాక్యము ఉంటుంది, దేవుని జ్ఞానము ఉంటుంది. ఎవరూ బాధపడద్దు. ఇది ఈ రోజు నుంచి మనం యెహోవాకు ప్రతిష్ఠిత దినంగా దీన్ని భావిద్దాం. ఈ రోజు నుంచి ఇక దేవుని వాక్యాన్ని నేర్చుకోవటము, చదవటము మనము ప్రారంభిస్తాము. ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని చదవటము, నేర్వటము ప్రారంభిస్తాము అని ఆ రోజు నుండి ఇక దేవుని వాక్యాన్ని నేర్చుకోవటము మొదలు పెట్టారు. కొత్త నిబంధనలో ఒక సందర్భం ఉంటుంది. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి అనుకుంటారు. విద్య లేని పామరులని గ్రహించి అంటే పేతురు యోహానులకు చదువు లేదు అన్నట్టుగా అక్కడ చెప్పబడుతుంది అపోస్తలుల కార్యాలు. కానీ ఆ చదువు ఈ లోక సంబంధమైన చదువు కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ తమ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఖురాను చదవడానికి పొద్దున్నే పంపిస్తారు. ఈసారి ఎప్పుడన్నా ఎవరన్నా మా అన్న వస్తే ఉదయాన్నే లేవగానే మా ఇంటికి ఆ ఇల్లు కాకుండా ఆ ఇల్లు, రెండో ఇల్లు, మా పక్కన ఇల్లు కాకుండా ఆ ఇంటి మీద ఉదయాన్నే ముస్లిం పిల్లలు ఖురాన్ చదువుతుంటారు. ఉదయాన్నే 7 గంటలకి, 6:30, 7 గంటలకి ఖురాన్ చదువుతుంటారు 3-4 పిల్లలు. అంటే ముస్లిమ్స్ వాళ్ళు అలా పంపిస్తారు తమ పిల్లల్ని. అలాగే యూదులలో కూడా ఏం చేశారంటే తమ పిల్లల్ని ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా పంపించేవారు. అలా శిష్యుల్లో ఎవరు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్చుకోవడానికి ప్రత్యేకంగా వెళ్ళలేదు అని చెప్పే మాటనే కొత్త నిబంధన. అది వేరే విషయం. రైట్, ఇక్కడ దేవుని వాక్యాన్ని వినగా వెంటనే ఏడవడం మొదలు పెట్టారు. మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడవద్దు, ఈ రోజు నుంచి మనము యెహోవాకు ప్రతిష్ఠితంగా అవుతున్నాము, మీరు ఎవరు కూడా ఏడవద్దు, బాధపడవద్దు అని చెప్పి ఇక ఆ రోజు నుంచి దేవుని వాక్యాన్ని చేశారట స్పష్టంగా చదవటము, స్పష్టంగా వినిపించటము, వివరంగా దేవుని ప్రజలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వెళ్ళారు. ఇంకా వాక్యం ఏమాత్రం లేదు. 70 సంవత్సరాల్లో కొత్త తరం వచ్చేసింది, వాక్యము తెలియని తరం వచ్చేసింది. కొంతమంది మాత్రమే, యెరుబ్బయలు, నెహెమ్యా, ఎజ్రా, కొంతమంది మాత్రమే పెద్దవాళ్ళు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వెళ్ళారు. అందుకే 71వ కీర్తన తీసుకొని 71వ కీర్తనలో దావీదు మహారాజు మాట్లాడతాడు. 71వ కీర్తనలో 71వ కీర్తన 18వ వచనం చదువుతున్నాను. 18వ వచనం, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దావీదు మహారాజుకు రాజ్య పరిపాలనతో పాటు ఒక ఆశ ఉన్నది. రాజ్య పరిపాలనతో పాటు ఒక ఆశ ఉన్నది.
ఏంట ఆశ? వచ్చే తరానికి ఏం చేయాలి దేవా? వచ్చే తరానికి నీ బాహుబలను కూర్చి, పుట్టబోయే వారికి నీ శౌర్యమును కూర్చి నేను నేర్పించాలన్నది ప్రభు. నీ వాక్యాన్ని నేను చెప్పాలన్నది ప్రభు. ఈ తరమే కాదు, వచ్చే తరం కూడా దేవుని వాక్యాన్ని మరచిపోయేవారు ఉండకూడదు. పుట్టబోయే వారు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రభువా. నేను ఆ వాక్యాన్ని నేర్పించాలనుకుంటున్నాను. తన నెలిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడువద్దు. తన నెలిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవద్దు దేవాన్ని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాక్యం అనేది తరతరాలకు వెళ్ళాలి. ఒకవేళ తరతరాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది అనేది ముందు కొత్త నిబంధనకి వెళ్తాము, కాస్తంత ముందుకంటే కొత్త నిబంధనకి వెళ్తాము. తరతరాలకు దేవుని వాక్యము వినపడకపోతే ఏమవుతుంది అనేది ముందు మనం చూస్తాం. ఇక్కడ దేవా వచ్చే తరానికి, పుట్టబోయే వారికి నీ శౌర్యాన్ని గురించి నేను తెలియజేయనట్లు తన నిలిసి వృద్ధులనై వరకు నన్ను విడవద్దు దేవా, నన్ను విడిచిపెట్టదు దేవా, నీ వాక్యాన్ని ప్రకటించాలని ఉంది అని దావీదు మహారాజు అన్నాడు. అలాగే మనం కూడా వచ్చే తరానికి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే ద్వారా మనం ఉండాలి. రైట్, ఇలా ఆల్రెడీ ఒకసారి దేవుని మాట వినకుండా 70 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయారు. దేవుడు వారిని బబులోను చెరకు పంపించాడు. బబులోను నుండి మాదీయుల పారసీకుల బానిసత్వానికి పంపించాడు. ఆ తర్వాత గ్రీకుల బానిసత్వానికి పంపించాడు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యపు బానిసత్వానికి పంపించాడు. అయినా సరే ఇశ్రాయేలీయులలో మార్పు రాలేదు. ఇశ్రాయేలీయులలో మార్పు రాలేదు. రాకపోతే దేవుడు 70 సంవత్సరాలు కాదు, ఈసారి 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. అందుకే మలాకీ గ్రంథానికి మత్తయి గ్రంథానికి మధ్య ఎంత సమయం గడిచిపోయింది అంటే ఏమంటారు జ్ఞానంలో? 400 చీకటి సంవత్సరాలు. అంటే మలాకీ గ్రంథానికి మత్తయి గ్రంథానికి, మత్తయి సువార్తకు మధ్యలో ఎంత? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఆలోచించారు. దేవుని మాట వినకుండా పోయారు. దేవుని మాట వినకుండా పోయారు. మలాకీ గ్రంథం తర్వాత మక్కబీయులు అనే వీరులు వచ్చారు. యూదుల్లోనే మక్కబీయులు అనేటువంటి వీరులు వచ్చారు. వారు వచ్చి చెబితే కూడా దేవుని ప్రజలు వినలేదు, దేవుని మాట వినలేదు. వినకపోతే దేవుడు కోపగించి 400 సంవత్సరాలు మాట్లాడలేదు. మాట్లాడకపోతే మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తారు. బాప్సమిచ్చి యోహాను మనకందరికీ బాగా తెలుసు. బాప్సమిచ్చి యోహాను పుట్టబోతున్నాడు అని దేవదూత ఎవరితో చెప్పింది? బాప్సమిచ్చి యోహాను పుట్టబోతున్నాడు అని గబ్రియేలు దూత ఎవరితో చెప్పాడు? రాజేష్, యోహాను తండ్రి అయినటువంటి జకరియాతో చెప్పాడు. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవాలయంలో సేవ చేయడానికి వెళ్ళాడు. సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు దేవాలయంలోకి ఎందుకు వెళ్తాడు? ప్రధాన యాజకుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడతాడు. ఇది జరగాల్సిన పని. అక్కడ దేవుడు ప్రత్యక్షమవగా, దేవుడితో ప్రత్యక్షమవగా జకరియా ఏమయ్యాడట? తొందరపడ్డాడట, భయపడ్డాడట. దేవుడు కనిపిస్తే దేవాలయంలో ఏమైనా భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అంటే అప్పటికి దేవుడు వారితో మాట్లాడక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 400 సంవత్సరాల నుంచి దేవుడు వారితో మాట్లాడలేదు. ఉన్నటువంటి ఒక్కసారిగా టక్కున
యోహాను తండ్రి అయినటువంటి జకర్యాకు కనిపించగానే జకర్యా భయపడిపోయాడు. కోసమే 400 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇక యేసుక్రీస్తు వచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుందాం. 35-36 వచనాలు చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశారు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోట విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇశ్రాయేలును చూసి ఏమనుకున్నారట? కాపరి లేని గొర్రెల వలె ఏమైపోయారు? చెదిరిపోయారు. 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడకపోయేసరికి ప్రజలందరూ వారి వారి మార్గాల్లో ఉండిపోయారు. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను చేయాలట, ప్రతి మెట్టయు ప్రతి పల్లమును ఏం చేయాలా? సరి చేయాలి. అంటే ప్రజలు ఏమైపోయారు? వంకర టింకర్ అయిపోయారు. ఇప్పుడు బాప్తిస్మము యోహాను వచ్చి ఏం చేయాలి? ఆ ప్రభు యొక్క త్రోవను, ప్రతి మెట్టను ప్రతి పల్లమును ఏం చేయాలి? సరి చేసుకుంటూ పోవాలి. ప్రజలు వంకర టింకరగా అయిపోయారు. కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయారు. యేసుక్రీస్తు అన్నాడు, కోట విస్తారంగా ఉంది, ప్రజలేమో విస్తారంగా ఉన్నారు, కానీ వాక్యాన్ని ప్రకటించేవాడే లేదు. వాక్యం ప్రకటించబడుతుంది. వాక్యాన్ని ప్రకటించేటువంటి వారు లేరు. వాక్యాన్ని ప్రకటించే వారు లేకపోయినా, వాక్యము మన జీవితాల్లో లేకపోయినా అది ఎంతో అసంతృప్తిని మన జీవితాల్లో కలిగిస్తుంది. దేవుడు అనగానే ఒక శక్తి. దేవుడు అనగానే మన జీవితాల్లో శక్తిని నింపేటువంటి వాడు, మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలను చేసేటువంటి వాడు. కాబట్టి 400 సంవత్సరాలు దేవుడి వాక్యం కరువు వారికి ఏర్పడింది. గొర్రెలనే చెదిరిపోయి ఉన్నారు. అప్పుడు మెల్లగా బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చారు. మీకు విషయం చెప్తారు. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన ఎక్కడ పెరిగాడో తెలుసా? అరణ్యంలో పెరిగాడట. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో పెరిగాడు. ఆయన వాక్యం కూడా ఎక్కడ చెప్పాడు? అరణ్యంలోనే ఆయన పెరిగాడు. అరణ్యంలోనే ఆయన దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన వస్త్రాలు విచిత్రంగా ఉంటాయి. ఆయన ఆహార అలవాట్లు కూడా విచిత్రంగా ఉంటాయి. ఎందుకు అలా అంటే దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించాలి. ఆయనకు ఆ మొమాటము ఈ మొమాటము ఏమీ ఉండకూడదు. ప్రజల మధ్యలో ఉంటే మొమాటం వస్తుంది. అందుకోసం దేవుడు ఆయనని అరణ్యంలో ఉంచాడు. అరణ్యము నుండి బలమైనటువంటి దేవుని వాక్యాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు ప్రకటింప చేశాడు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుండి 69 వచనాలు చదువుకున్నారు. 66 నుండి 69 వచనాలు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని విన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. యేసుక్రీస్తు అడుగుతున్నారు, పేతురు,
చాలా మంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మీరు 12 మంది నాతో ఉన్నారు కదా, మీరు 12 మంది కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారంటే పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళు, ఎవని యొద్దకు వెళ్ళు. ఈ ప్రశ్న కనుక నేను మీలో ఇక్కడున్న కొందరిని అడిగింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి బ్రతకడానికి అంటే కొందరు అంటారు, అన్న ఆవిడ కదా, గుంటూరు అమ్మిగడ్డకి వెళ్తే సూపర్గా ఏం చెప్తారు, డిఎస్సి కోచింగ్ బాగుంటుంది. నాకు కొంతమంది అడిగితే అన్న హైదరాబాద్ లో ఎమిలీ ఇన్స్టిట్యూట్ సైకాలజీ సూపర్గా చెప్తారు. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్తున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు జ్ఞానాన్నైనా నేర్పిస్తారు, డబ్బైనా సహాయము చేస్తారు. అది ఈ లోకం వరకు మాత్రమే. కానీ ఈ లోకమందును పరలోకమందును మన జీవానికి నిత్య జీవాన్ని ప్రసాదించేది కేవలం దేవుడు మాత్రమే. అందుకే పేతురు అన్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము. ఎవరి యొద్దకు వెళ్ళినా 100 సంవత్సరాలు జీవించడానికి చెప్తారు. కానీ 100 సంవత్సరాలు జీవించడానికి మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద మనం ఉన్నది. ఈ భూమి విడిచిపెట్టి పోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా మనకు ఒక నివాసం ఉండాలి అని మనం ఇంతగా ప్రయాసపడతాం. కాబట్టి ఎవరి యొద్దకు వెళ్తుంది ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీ మాటలు మాత్రమే, నీ నోటి మాటలు మాత్రమే మాకు నిత్య జీవాన్ని ఇవ్వగలవు. ఇక్కడ ఏ మనుషుడు సహాయం చేసినా అది ఈ లోకం వరకే ప్రభువా అన్నారు. అలా దేవుని వాక్యము మెల్లగా ప్రారంభమవుతూ వచ్చి ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథానికి కనుక వస్తే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయానికి. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదువుకున్నాం. 6 నుండి 10 వచనాలు. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసింది, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. అంతటా వారు మూసియను దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థులొకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము అని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరునకు దర్శనము కలిగింది. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్ముడు పిలిచి ఉన్నాడు అని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇంకా దేవుని వాక్యము సంపూర్తిగా గ్రంథస్థము చేయబడలేదు. ఇంకా ఇలా గ్రంథంగా దేవుని వాక్యము రాలేదు. అప్పుడు పౌలుకు ఒక కళ వచ్చిందట. పౌలుకు ఒక కళ. ఏంట కళ అంటే, మాసిదోనియా దేశస్థుడైనటువంటి ఒక అతను నిలవబడి ఇలాగ పిలుస్తున్నాడట, అయ్యా నాకు వాక్యం లేదయ్యా, మా ప్రాంతంలో వాక్యం లేదయ్యా, వచ్చి మాకు వాక్యాన్ని ప్రకటించు, మేము వాక్యం లేక నశించిపోతున్నాము అన్నట్టుగా ఒక అతను కలలో ఇలా పిలిచినట్టుగా పౌలుకు దర్శనము కలిగితే, అప్పుడు పౌలు నిద్ర నుండి లేచి ఏమనుకున్నాడట, మాసిదోనియా దేశస్థుల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఈ దర్శనాన్ని ఇచ్చాడు అని చెప్పి ఏం చేశారట,
అప్పుడు పౌలుతో పాటు వాళ్ళందరూ కూడా మాసిదోనియా దేశానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఇంకా కొంతకాలానికి మనం కూడా దేవుని వాక్యం లేక మనం కూడా ఎవరో కోరిక కలలో పోవాల్సి వస్తుందేమో కదా. జాను నిలబడి అయ్యా అన్నయ్య మాకు వాక్యం లేదు ఎంత ఆ పరిస్థితి మనకు కూడా వస్తుందేమో జాగ్రత్త. మనం కూడా చేతులు చాచి అయ్యా మా ప్రాంతంలో వాక్యం లేదు, వచ్చి మాకు వాక్యాన్ని ప్రకటించండి అయ్యా అని వేడుకునే పరిస్థితి, అడుగుకునే పరిస్థితి మనకు కూడా వస్తుందేమో జాగ్రత్త పడదాం. మాసిదోనియా దేశంలో వాక్యం అనే కరువు వచ్చింది, వాక్యం అనే క్షామము వచ్చింది. అందుకే దేవుడు అక్కడికి అపోస్తలుడైన పౌలును పంపించాడు. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? ఒకసారి చూడండి, వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయానికి రండి. 42వ వచనం. 13వ అధ్యాయము 42వ వచనం. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొని. ఒక విశ్రాంతి దినము రోజున పౌలు దేవుని వాక్యాన్ని చెప్పాడు. సమాజ మందిరంలో నిల్చొని దేవుని వాక్యాన్ని చెప్పి ఇక బయటికి వెళ్ళిపోతుంటే జనులందరూ ఆయనని వెళ్ళనివ్వకుండా ఆయన వద్దకు వచ్చి ఏమని వేడుకుంటున్నారట? అయ్యా ఈ మాటలు మరలా వచ్చే విశ్రాంతి దినాన కూడా మాకు మరలా చెప్పండి అయ్యా అని వేడుకుంటున్నారట. అంటే ఏంటర్థం? అర్థమైంది కదా? సో మనం ఇప్పుడు అనుకుంటున్నాం, మనం గనక దేవుని వాక్యం మీద దృష్టి పెట్టకపోతే మనం కూడా ఒకరి కళ్ళలోకి వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యము వినపడుతూ ఉండగానే ఆ దేవుని వాక్యం మీద శ్రద్ధ పెడతారు. దేవుని వాక్యము ప్రకటింపబడుతుంటే అది విని అయ్యా ఈ మాటలు మరలా మరుసటి విశ్రాంతి దినం రోజు కూడా మాకు బోధించండి అయ్యా, మరలా చెప్పండి అయ్యా అని వేడుకుంటున్నారట ప్రజలు. కొంతమంది ప్రజలు వేడుకుంటున్నారట మరలా వచ్చే ఆదివారం కూడా ఇదే మాటలు మాకు చెప్పండి, ఇదే వాక్యాన్ని మాకు చెప్పండి అని. ఇప్పుడు వాక్యం వింటుంటేనే అయిపోయింటే బాగుండే అని కొందరు, ఇంకా కాసేపు వినాలని కొందరు, ఇంకా ఎంతసేపు అవుతుందో అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకరేమో కళలో వేడుకుంటున్నారు, ఒకరేమో ఈ వారం విన్నారు, మరలా అయ్యా వచ్చే వారం కూడా ఇదే మాటలు మరలా మాకు చెప్పండి అయ్యా అని వేడుకుంటున్నారు. దేవుని వాక్యం దొరకకపోతే పరిస్థితి అలాగా అయిపోతుంది. జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నాం. రైట్. మరి దేవుని వాక్యం లేకపోతే ఏమవుతుందో ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10 నుండి చదువుకున్నాను. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.
దేవుని వాక్యం లేకపోతే ఇలా తయారవుతాయి జీవితాలు. నెమ్మదిగా నెమ్మదిగా ఒకరినొకరు ద్వేషించుకోవటం ప్రారంభిస్తారు, ఒకరినొకరు దూషించుకోవటము ప్రారంభిస్తారు. అనేకుల ప్రేమ చల్లారిపోతుందట, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇలా అయిపోతే మన జీవితాలు దేవుడు వాక్యం కనుక మన జీవితాలు లేకపోతే. ఆ తర్వాత తిమోతి రాసినటువంటి 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో, తిమోతికి రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుని, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు. దేవుని వాక్యం కనుక మన జీవితంలో మెల్లమెల్లగా పోయిందనుకోండి, మెల్లమెల్లగా ఏవి ప్రారంభమవుతాయట, ఇప్పుడు చదవబడినటువంటి ఇవి మన జీవితాల్లోకి మెల్లగా ప్రారంభమవుతాయి. స్వార్థ ప్రియులైపోతారు మనుషులు, బెంకములైనటువంటి వారు, అహంకారులు, గర్విష్ఠులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. దేవుని దగ్గరికి వెళ్తే 2 గంటలు చట్టములు వేసుకొని కూర్చోవాలి. అదే ఇంట్లో అయితే హాయిగా కూర్చోవచ్చు. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, ఇలాంటి వారు మొదలవుతారు. దేవుని వాక్యం మన జీవితాల్లో లేకపోతే కనుక మనం అనుకుంటుండొచ్చు, దేవుని వాక్యం అనేది అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకురాగలిగింది. గాంధీ మహాత్ముడు అన్నారు, నేను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప త్రిప్పు అన్నారు. ఆయనలో మార్పు తీసుకొని వచ్చింది. ఆయన ఆ మాట పలకగలిగింది దేని బట్టి? ఈ దేవుని వాక్యాన్ని చదవబట్టే, ఈ దేవుని వాక్యాన్ని చదవబట్టే. నేను కనుక యేసుక్రీస్తు కాలంలో జీవించి ఉంటే చాలా మంది యేసుక్రీస్తు పాదాలను కన్నీళ్లతో కడిగారు. నేనైతే కనుక నా రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడిని అని ఎవరన్నారు? స్వామి వివేకానంద గారు. కన్నీళ్లతో అనేక మంది ఆయన పాదాలు కడిగి ఉండొచ్చు. నేను గనక బ్రతికుంటే, if I had lived in those days of Jesus, యేసుక్రీస్తు కాలంలో కనుక నేను కనుక జీవించి ఉంటే, నా గుండెల నుండి ప్రవహించే రక్తంతో ఆయన పాదాలను కడిగేవాడు. He is a Hindu. He is an Indian Hindu. ఆయన ఒక హిందూ. దేవుని మాటల్లో ఉండేటువంటి స్వచ్ఛత, దేవుని మాటల్లో ఉండేటువంటి విలువలు, దేవుని మాటల్లో ఉండేటువంటి పరిశుద్ధత, పరిపూర్ణత, దేవుని మాటల్లో ఉండేటువంటి నిస్వార్థము, ఇవన్నీ గొప్ప గొప్ప వాళ్ళు చదివి వాటి గ్రేట్ వర్డ్స్ ద బైబుల్ హ్యాస్. దేవుని గ్రంథంలో ఇన్ని గొప్ప మాటలు ఉన్నాయా అని చదివి వారు కూడా ఆ దేవుని మాటలను కొన్నింటిని వాళ్ళు పలికారు. మనుషుల మధ్య భేదాలు ఉండకూడదు అని దేవుడు చెబితే, దాన్ని ఆయుధంగా తీసుకుని ఆఫ్రికా దేశంలో నెల్సన్ మండేలా గారు నల్లవారు తెల్లవారు అని జాతి వివక్ష మీరు చూపించకూడదు అని ఒక దేశానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప యోధుడు నెల్సన్ మండేలా గారు.
దేవుని వాక్యంలో పురుషుడని, స్త్రీ అని, దాసుడని, స్వతంత్రుడని, ధనవంతుడు అని, దరిద్రుడు అని భేదము లేదు అని దేవుడు చెప్పాడు. అందరూ సమానమే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, నువ్వు ఏ రంగైనా సరే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా సమానమే అని దేవుడు వాక్యం చెప్పింది. దాన్ని ఆయుధంగా చూసుకుని నెల్సన్ మండేలా గారు ఒక ఉద్యమాన్ని నడిపి గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోయారు. సో దేవుని వాక్యంలో అంతటి గొప్ప గొప్ప వెలుగులు ఉన్నాయి. అందుకే దేవుడు మాట లేకపోతే ఏమవుతుంది? వాక్యము అనే క్షామం వస్తే ఏమవుతుంది? వాక్యం అనే కరువు వస్తే ఏమవుతుంది అంటే మనుషులు స్వార్థపరులైపోతారు. మనుషులు స్వార్థపరులైపోతారు, అహంకారులైపోతారు, గర్విష్ఠులైపోతారు కదా. ఇలా క్రూరులు, సజ్జన, వేషులు, మూర్ఖులు అయిపోతారు. మేము అనుకున్నదే కరెక్ట్, మేము అనుకున్నదే కరెక్ట్. కొన్నిసార్లు ఉదయం నేను నా భార్య కారులో వస్తూ ఒక పాట వస్తుంది. ఒక పాట, ఆ పాట దేని గురించి అంటే పెళ్లి గురించి వస్తుంది. పెళ్లి గురించి వస్తుంటే ఏముంది ఆ పాట అంటే దేవుడు తల్లిదండ్రులను పిలిచి భార్యను హత్తుకోవాలి అన్నాడు. అలా చెప్పకపోయింది బాగుండేది కదా దేవుడు అన్న. దేవుడు ఎందుకు అలా చెప్పాడు కదా? దేవుడు నీ తల్లిదండ్రులను ప్రేమిస్తూనే నీవు నీ భార్యను హత్తుకుని ఉండాలని చెప్పి నేను బాగుండేది కదా నేనండి నా భార్య అండి. దేవుడి కంటే గొప్ప జ్ఞాని వాళ్ళు. దేవుడు చెప్పాడంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని ఆలోచన కంటే మన ఆలోచనే బాగుంది కదా అనుకుంటాం. దేవుని ఆలోచన కంటే మన ఆలోచన బాగుంది కదా అనుకుంటాం. కానీ దాని వెనక దేవుని యొక్క ఆలోచన ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దేవుని వాక్యం లేకపోతే ఏమవుద్ది కదా? ఇంకా హాయిగా ఉండొచ్చుగా, ఇష్టం వచ్చినట్టుగా అలవాట్లు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు. అడిగేవాడు ఉండడు, చెప్పేవాడు ఉండడు. దేవుని వాక్యం లేకపోతే అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం లేకపోతే కనుక భూలోకము తలకిందులు అయిపోతుంది. దేవుని చిత్తం జరగదు. దేవుని ఆలోచనలు మనుషుల మధ్య జరగదు. దేవుని వాక్యము లేకపోతే కనుక ప్రపంచము నిలవదు. ఆ విషయాలన్నింటినీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని మాటలు మాత్రమే. 37వ కీర్తన కండి. 37వ కీర్తన 25 నుండి చదువుకుందాం ఒకసారి. 37వ కీర్తన 25 నుండి చూద్దాం ఒకసారి. 25 నేను చిన్నవాడనై ఉంటుంది, ఇప్పుడు ముసలి వాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇందాక వాక్యం లేకపోతే జీవితాలు ఏమైపోతాయో అని ఆలోచించారు. ఇప్పుడు వాక్యము మన జీవితాల్లో ఉంటే కనుక ఏం జరుగుతుందని చూస్తే దావీదు మహారాజు అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉంటుంది, ఇప్పుడు ముసలి వాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించినటువంటి ఏ నీతిమంతుడు కూడా విడవబడినట్టుగా కానీ భిక్షమెత్తినట్టుగా కానీ చూడలేదు అన్నాడు. 26 దినమెల్లా వారు దయాళురై అప్పు ఇస్తున్నారు, వారి సంతానకు వారు ఆశీర్వదింపబడుతుంది. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుస్తున్నావు. ఎలైనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీన సంతానం నిర్మూలమదు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును.
వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవుని వాక్యం మన మధ్యలో ఉంటే ఏమన్నా మన అడుగులు జారవు, మన ప్రవర్తన పడిపోదు, మన అడుగులు జారి పడిపోకుండా మన ప్రవర్తన, మన శీలము, మన గుణము, మన క్యారెక్టరు జారిపోకుండా పడిపోకుండా దేవుని వాక్యము ఎన్నటెన్నటికి మనం ఏం చేస్తూ వస్తుందట, కాపాడుతూ వస్తుందట. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఇలా ఉంటారు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారు ఇలా ఉంటారు. దేవుని వాక్యము లేని జీవితాలు అలా ఉంటాయని తిమోతి పత్రికలో దేవుని సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని మాట వినకపోవటం వల్ల కొన్నిసార్లు దేవుడు అనేకమైనటువంటి శిక్షలు ఇస్తాడు. అందులో ఘోరమైనటువంటి శిక్ష ఏంటంటే దేవుని వాక్యము మనకు అందకుండా పోదు, దేవుని వాక్యము మనకు ప్రకటింపబడకుండా పోవటమే అతి పెద్ద దేవుని శిక్ష. అంతవరకు మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఒకప్పుడు 70 సంవత్సరాలు వారిని దూరం చేశాడు, మరలా 400 సంవత్సరాలు వారిని దూరం చేశాడు దేవుని వాక్యానికి. ఆ తర్వాత నుంచి కాలం కొనసాగుతుంది. ఇప్పుడు మన వల్ల వాక్యం అనే క్షామం, వాక్యం అనే కరువు మన జీవితాల్లోకి వస్తుందేమో, జాగ్రత్త. దానికి నేను కారణమవుతాను. వాక్యం దొరకకుండా పోవడానికి నేనే కారణమవుతామేమో, నా జీవితాలే కారణమవుతాయేమో. జాగ్రత్తగా ఆలోచించుకొని దేవుని వాక్యం ఉండగానే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రతిరోజు దేవుడికి మనము ప్రార్థిద్దాం. దేవుడు మనలో దీవించి ఆశీర్వదించుకున్నాక అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.